రైట్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈ సమయాల్లో ఎపిసోడ్ రాసిన పత్రికలు నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 8 వచనం వరకు కూడా చదువుకుందాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుని దైవ ప్రేమ, పాపములో నుండి మరణించుట, దేవుని యొక్క మేలుకొలుపు, కృప ద్వారా రక్షణ. ఈ 4 విషయాలు అందులో మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలు. కంటిన్యూ చేయ. ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నటచ్చు మన శరీరాశలను అనుసరించి వలె స్వాభావిక సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణాసంపడై ఉండి మనము చచ్చివారం ఉండగా ఇప్పుడు చూపిన తన మహా కృపా ప్రేమ చేత మనలను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు చేసిన ఉపకారము ద్వారా రాగము యుగయుగములలో క్రీస్తు యేసునందు లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలా చిన్న వాక్యం నీకులు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ భాగంలో మనది గమనించినట్టయితే దేవుని దయ, 2వది దేవుని ప్రేమ, 3వది పాపములో నుండి మరణించుటప్పుడు రక్షణలోకి తీసుకొచ్చాడు. దేవా మేలుకొనుము అని. అయితే కృప ద్వారానే మనకు రక్షణ కలిగి ఉన్నది. ఈ 4 విషయాలు ఇందులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకే మనకు తెలుపుతున్న మాట ఏంటంటే, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధములు మన పాపములే మన మరణానికి కారణమైంది. ఈ మరణం నుంచి ఎవరు విడిపిస్తారని చూస్తుంటే లోకంలో ఎవరి వలన కలిగిన కార్యము కాదు, కానీ క్రీస్తు ద్వారానే మనం మరణములోని జీవములను దాటిన వారము. అందుకే మనం 2వ సమూయేలు గ్రంథంలో దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత 2వ మారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదంతా కూడా 2వ మారు ఏలినవాడా చూసెను. అమ్మ 2వ సమూయేలు 24వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినమునకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యెహోవాబు జనసంఖ్య వెరిసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారితో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిన జనాభా లెక్కలు చేయడానికి. ఇదంతా గమనిస్తే దావీదు యొక్క రచించినటువంటి చివరి మాటలు 23వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి. ఇవే యెషయా యొక్క కుమారుడగు దావీదు పలికిన దేహోక్తి ఇదే. ఏమంటే, యాకోబు దేవుని చేత అభిషేకించిన మహాధిపత్యమును నొందినవాడును ఇశ్రాయేలుల స్తోత్ర గీతముటకు
మధురము గానం చేసిన గాయకుడు. దావీదు పలికిన దేహోక్తి, యెహోవా ఆత్మ నా ద్వారా పలికించున్నాడని ఆయన దేవుని యొక్క ఆత్మతో నిండిన వాడై ఉన్నప్పుడు ఏం చేశాడంటే జనాభా లెక్కని మరి రాజు గమనించినట్లయితే రాజు మరి లెక్క రాయించినప్పుడు ఈ జనాభా లెక్క రాయడానికి ఆయన పూనుకున్నప్పుడు గమనిస్తే ఈ చిన్న పనికి ఈ సంఖ్య రాయించడానికి ఆయన పూనుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే 10వ వచనంకి వస్తే ఇదే 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం అంటాడు, జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతను నేను చేసిన పనిల వలన గొప్ప పాపము కట్టుకుంటుంది. జనాభా లెక్క అండి. దేవుని యొక్క లెక్కలు ఏమన్నారంటే నీ జనాన్ని ఎలా చేస్తానన్నాడు అబ్రాహాముతో మాట్లాడే దేవుడు. ఎంత నాట లెక్క? నీ సంతానమును ఇస్క్రేణ వలను నీ సంతానమును ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను అంటే జనాభా లెక్కకు మించిన సంఖ్యకు మించిన లెక్కగా విస్కరేణ వల్ల చేస్తాన దేవుడు. నువ్వు జనాభా లెక్కలు కడతావా? జనాభా లెక్కటి ఎంత అని ఆలోచించినప్పుడు ఈ దావీదు ఒక జనాభా లెక్కలు రాస్తున్నప్పుడు గొప్ప కీడు దేశం మీదకి సంభవించబోతుంది. చదవం ఇప్పుడు. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి దావీదు ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములలో నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకోనుమని ఎడల నేను అది నీకు రప్పించదని అంటే ఏ 3 కీడులు ఈ లోకంలో 3 కీళ్ళు అతని మీద రాపించబోతున్నాడు. ఏవి అని చూస్తుంటే 3 కీళ్ళు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఒక దిక్కున ఆయనకు 3 సంభవించబోతున్నప్పుడు ఇదేదో ఒకటి కోరుకొని కీడు మేలు కీడు అన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. అయితే ఆయన మన దగ్గరే పెట్టాడు. దేవుడు కూడా ఏది కోరుకున్నప్పుడు దేవుని వాక్కు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే చదమ్మా, నీ ప్రవక్త దావీదు నొద్దకు వచ్చి చెప్పాను, ఒప్పుకొందువా? 3 నెలలు పారిపోవడం ఒప్పుకొందువా? దేశమందు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి వానికి నేను జవాబు చెప్పాలి, మరి ఉత్తరం ఇవ్వాలి, ఏ సంగతి నేను చెప్పని చెప్పి దావీదును అడుగుతూ ఉన్నాడు. దావీదును అడుగుతున్నాడు ఏంటంటే మరి ఏ 3 కీడులు ఏమి కావాలి నీకు? ఈ 3లో ఏది ఒప్పుకుంటావని అడగగా ఎందుకంటే పంపినవని నేను జవాబు చెప్పాలి కదా అన్నప్పుడు దావీదు ఏం కోరుకుంటాడంటే నాకు ఎటు తోచటం లేదు. ఈ 3 మధ్యలో ఏమైంటాడు? ఇప్పుడు ఇరుకునబడ్డాడు. ఈ 3 వలన ఏం తోచట్లేదని చెప్పి ఇరుకునబడ్డాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను చేసిన చిన్న పాపం ద్వారా ప్రజలందరికీ పెద్ద గొప్ప కీడు సంభవించబోతుందని చెప్పి దావీదు పశ్చాత్తాపపడి దేవుని మనసును ఎరిగిన వాడు గనక ఆ దావీదు దేవునికి వైపు తిరుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చదవం ఇప్పుడు. అందుకు దావీదు నాకేమి తోచట్లేదు, గొప్ప చిక్కులో పడి ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం గలవాడు. అంటే దేవుడు ఎటువంటి వాడు? వాత్సల్యము గలవాడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అంతేకాకుండా కటాక్షించగల దేవుడు, క్షమించగల దేవుడు. అందుకే దేవుని దైవ ప్రేమ, పాపములో మరణించుట, దేవ మేలుకొనుము, కృప ద్వారా రక్షణ. ఈ 4 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే దేవుని కృప ద్వారా మనం రక్షణ పొందినాం. ఉచితమైన కృప ద్వారానే క్షమాపణ దొరికింది. దావీదు కూడా అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఉంది. అందుకు దావీదు నాకేమియో తోచుకున్నది, గొప్ప చిక్కులో పడి ఉన్నాను. యెహోవా ఎటువంటి వాడు? బహు వాత్సల్యము గలవాడు దేవుడు, వాత్సల్యం గలవాడు. యెహోవాతో అంటాడు వాత్సల్యం గల దేవుడు, కరుణ కటాక్షం గల దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఆయన వైపు తిరిగితే ఎంత ఘోర పాపినైనా కరుణించి కటాక్షించగల శక్తి సామర్థ్యుడు గొప్ప దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించగా ఆ దిన ఉదయం మొదలుకొని సమాజ కూటం వేళ వరకు అది జరిగి ఉండెను. అందుచేత బెర్షెబ వరకు ముందిరి. అయితే దూత యెరూషలేము వైపు పైకి హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపమునుంది. అంతే చాలును. ఎవరితో అంటున్నాడు ఈ మాట? అంతే చాలును.
నాశన పుత్రుడు, నాశన పాత్రుడు, నాశనం చేసే సాతాను చాలో, మరి మరణానికి చాలో అని ఆ మరణదూతకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరణదూతకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ మరణదూతకు ఏం చెప్తున్నాడు? నాశనము చేయబోనప్పుడు యెహోవా నీ కీడను గూర్చి సంతాపము నుండి బాధపడి. అంతే కనుక దేవుని మాట ఏమున్నదంటే, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగుతామో ఉంటామో మనకు వచ్చే కీడంతా కూడా అతడు తీసివేస్తాడు, ఆపేస్తాడు. ఆయన వైపు తిరిగినప్పుడు, మన పశ్చాత్తాపడినప్పుడు, ఆయన తిరిగినప్పుడు దేవుడు మన పశ్చాత్తాపం చూసి ఆయన చేయని ఉద్దేశ కీడు చేయక మానని వాక్యం చెప్తుంది. యోవేలు కానీ యోనా గ్రంథంలో కానీ యోవేల కాలంలో కూడా మీరు ఎప్పుడైనా ప్రభు వైపు తిరిగాడలా నేనే దేశం ఇది రాబోతున్న కీడును తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అందుకే ఆయన కీడు రాకుండా కాపాడే దేవుడు. గమనిస్తాం ఇక్కడ. అందుకే కీడును గూర్చి సంతాపం ఉంది. అయితే చాలును, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞాపించెను. అదే ఇదంతా కూడా కారణం ఏంటంటే, కరుణావాత్సల్యం గల దేవుడు, ప్రేమమూర్తి, దయాదాక్షిణ్య పూర్ణుడు. అందుకే మనం గమనిస్తాం. కీర్తన గ్రంథం 9:13 వాక్యంలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే, మనము కీడు మనకు రాబోతుందని, మరి పెద్ద ప్రమాదం విపత్తు మన మీద సంభవించబోతున్నప్పుడు దేవుడు దాన్ని తప్పించడానికి సామర్థ్యుడు, శక్తిమంతుడు. గమనిస్తాం. కీర్తన గ్రంథం 9:13 వాక్యంలో ప్రసిద్ధి చేయుచు హర్షించినట్లు కరుణించుము, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, బాధను చూడుము. ఇక్కడ గమనించినట్టయితే ఏదైతే మనకు నాశనం చేయబోతుందో, ఏదైతే కీడు రాబోతుందో ఆ కీడు తప్పించడానికి పశ్చాత్తాపం పడినప్పుడు దేవుడు క్షమించగలంది. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు సత్యనారాయణ విండగా మరి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలిగజేశాడు? రక్షణ ఆనందం కలిగజేశాడు, రక్షణ ఇచ్చాడు. ప్రేమ, ఆయన ప్రేమ మనం ఎంతో అమోఘమోగి ఉంది. గమనిస్తాం. ఎబ్రీ పత్రిక 13:1 అందుకే ప్రేమ మాట్లాడుతున్నాడు, ప్రేమను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి. ఆతిథ్యం మరవకుడి, దానివల్ల అనేకులు మేలు పొందారు. ఎవరు? ఆతిథ్యం దీవించబడ్డారు. ఎవరు? అబ్రహాము గారు దేవదూతలు చేర్చుకోవడం ద్వారా దీవించబడ్డారు. మమ్రే దగ్గర, సింధూర వనం దగ్గర ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఆరుబయట కూర్చొని గవిని దగ్గర ఉన్నప్పుడు దూతలు పోతుండగా ఆ దూతలు ఆహ్వానించారు. ఆ దూతలను ఆహ్వానించడం ద్వారా సాష్టాంగ నమస్కారం చేసి ఆతిథ్యం చేయడం ద్వారా దీవించబడ్డ అబ్రహాము గారు. ఆ విధంగా అబ్రహాం దీవించిన కొలది దేవుడికి ఇచ్చుకుంటూ వచ్చిన ఆదికాండం 18 రాస్తూ ఉంటారు. అదంతా కూడా గమనిస్తే అబ్రహామును దేవుడు దీవించాడు. దీవించిన కూడా దేవుడికి ఇచ్చుకుంటూ వచ్చాడు. దీవెనలతో మాత్రం దీవించబడ్డారు. అందుకనగా ఎందుకనగా మనం గమనించినట్టయితే మరి దేవుడు క్షమించగల దేవుడు, రక్షించగల దేవుడు, ఆశ్రయించగల దేవుడు అని దేవుని దయతో మనము కరుణించబడ్డాము. మన జ్ఞానం చేత కాదు, మన డబ్బు పెడితే దొరికేది రక్షణ కాదండి. ఇది మన జ్ఞానం అంతకంటే చాలదు. ఆ దేవుని యొక్క దయ వాళ్ళకి సంకల్పము కావాలి. రక్షణ అనేది గొప్ప భాగ్యవంతమైనటువంటిది. గమనిస్తాం. రోమపత్రిక 12:11 ఒక మాట చూసినట్టయితే, రోమపత్రిక 12:11 ఏదంటే ఆసక్తి ఏ విషయంలో ఏ పని చేయడానికి కూడా మనం పూనుకున్నప్పుడు ఆత్మీయ సంగతుల విషయాల్లో, దేవుడి పని విషయంలో మరి ఆసక్తి చేస్తున్నప్పుడు గమనించినట్టయితే మనం మందులము కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గల వారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గల వారై ప్రార్థనందు పట్టుగల వారై కలిగిండుడి, పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం చేయుడి. ఏమంటే హింసించు వారిని దీవించుడిగా, దీవించుడిగా శపించకూడదు. దీవించండి కానీ శపించకూడదు. శాపవచనాలంటే మన నోటికి రాకూడదంట. అందుకే ప్రియుల సహోదర సహోదరుల సమయాల్లో వాటి మనమందరూ కూడా దేవుని దయ, దేవుని ప్రేమ, పాపములోని మరణించుట, దేవ మేలుకొనుము, మరి కృప ద్వారా రక్షణ
ఉచితమైన రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఉచితమైన రక్షణ మనకు దేవుడు కలగజేసాడు కనుక ఉచితమైనటువంటి రక్షణ భాగ్యవంతమైనటువంటిది. మనం పోగొట్టుకోకుండా ప్రభు కొరకు మనం జీవించాలని జ్ఞాపకం ఇస్తూ ఉన్నాను. ఆతిథ్యం చేయట మరొకడి. ఆతిథ్యం చేయడం వలన మరి యొక్క ఆ సమయాల్లో అబ్రాహాము గారు దీవించబడ్డాడు. ఆ దీవించబడ్డ కొలది దేవుడు రాజులు జయించాడు, రాజులను ఓడించాడు, రాష్ట్రాలు జయించాడు, దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. ఈ సమయంలో వింటున్న ప్రియ సహోదరులు మనం కూడా మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి దేవుడు ఉచితమైన రక్షణ మనకి ఇచ్చాడు. అందుకే దేవుని మాట ఏం రాసింది ఎఫెసీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చాలా చక్కగా తెలుస్తున్న మాట ఏంటంటే, ఏం చేస్తున్న లోకం అంటే 3వ వచనం అంటాడు, వారితో కలిసి మనమందరమును మనసు యొక్కయు కోరికలు నెరవేర్చు శరీరాశను అనుసరించి నడుచు మురు ప్రవర్తించుతిమి. ఎవరి వాళ్ళంట? ఇప్పుడు లోకం 2వ వచనంలో అంటాడు, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. వాయుమండలం, వాయు అంటే గాలి. చూడండి, వాయుమండలం సంబంధమైనటువంటి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. ఒకప్పుడు తెలియక ఇలాగ నడుచుకుంటురి. అయితే ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇప్పుడు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుతూ మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు అన్నారు. పూర్వకాలము అలా ఒకప్పుడు నడిచారు, కానీ ఇప్పుడైతే ప్రభు వైపు తిరగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆ వాయుమండల సంబంధమైనటువంటి ఆ ధర్మాన్ని జరిగిస్తూ వాటి చిత్తంగా నెరవేర్చేవారిని, వాటికి వారు సాగిలు పడేవారు, వాటి చిత్తానుసారంగా జీవించేవారిని. అయితే ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ప్రపంచ ధర్మం అనే మూల భాషలో ఒక మాట ఉంటుంది, 5వ నెంబరు, యుగము చొప్పున అంటే కాలము చొప్పున, సమయం అనుకూలంగా జీవించారన్నమాట. అందుకే మనం గమనించినట్టయితే ఆ సంబంధమైన యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? గుడ్డితనం కలిగించింది. యుగ సంబంధమైన దేవత ఈ లోకంలో అనేకుల గురుడితనం కలుగజేసింది. గురుడితనంలో ప్రతి మనిషికి వెలిగించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్షణార్థమైన ఉచితమైన రక్షణ అనేకులకు మరి బయలుపరిచాడు. అదే గమనించినట్టయితే ఇక్కడ అంటే 6వ వచనం, 3వ వచనం, 4వ వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ ఉట్టి ప్రేమ కాదు, మహాప్రేమ, గొప్ప ప్రేమ. ఈ ప్రేమకు ప్రతిగా మనం ఏమి చెల్లించారు రుణాన్ని మనము తీర్చుకోలేం. ప్రేమను కొలమానం లేని ప్రేమ, మితి లేని ప్రేమ, ఈ కొలమానం లేని ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ ప్రేమకు ప్రతిగా మనం ఏమి చెల్లించలేము. ప్రేమ మహోద్ధర్యమైన, ఎవరినైనా ఆయన దూషించేవాడు కాదు. అనేకులను కూడా ఆయన కటాక్షించగల దేవుడు. గమనించినట్టయితే ప్రేమ చేతను బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాద్వేషమును రాబోయే యుగములలో కనుపరచు నిమిత్తము. అంటే ప్రేమెట్టిదో తెలియడానికి, అనేకులకు తెలపడానికి యేసయ్య లోకలను నన్ను ఎన్నుకున్నాడు. అనేకులు తెలపడానికి. ఎలా రక్షింపడ్డాం, ఎందుకు రక్షింపడ్డాం? దేవుడు ప్రేమెట్టిది. ఆ ప్రేమ మరి రూపకంగా మనం చూపించవలసిన అవసరం ఉంది. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టెను. ఎలా అనంటే మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అనేకులకు చెల్లిక పాపం రక్షణ లేకపోతున్నారు, తెలియక అనేకులు నిత్య నరకానికి ఆహృతైపోతున్నారు. దయచేసి సమయాల్లో వాక్యం ప్రియ సహోదరుడా, ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే ఇది అనుకూల సమయము, రక్షణ దినము అని జ్ఞాపకం చేసుకొని ప్రభు వైపు తిరుగుదాం. దేవుని రాజ్యాన్ని కట్టడానికి సిద్ధపడదాం. దేవుడి మాటల వాక్యం మనందరితో దేవుడు దీవించి కాపాడుగాక.